మీకు జరిగింది ఏదైనా సరే రియాక్ట్ అవ్వాలి. వచ్చిందయ్యా వయ్యారి. సరే ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయ్యింది కదా, ఇక నుంచి నువ్వు దానికి అలా రిప్లై ఇచ్చావు, అందరు తెలుసుకుంటున్నారు అని కరెక్ట్ టైంలో కరెక్ట్ విషయం జరిగింది అనిపించింది నాకైతే. అనుకోవడానికి లేదు, నీకు ఫ్యూచర్ లో అలాంటి కమెంట్లు మళ్ళీ రావా అనడానికి కూడా లేదు, వస్తాయి, కరెక్టే సార్, వస్తూనే ఉంటాయి. మనం క్వైట్ గా ఉంటే సరే, వాళ్ళు క్వైట్ గా ఉన్నారు, వాళ్ళు కమెంట్స్ అనే కాదు, యాక్చువల్లీ మా బిజినెస్ నంబర్ ఉంది కదా వాట్సాప్ ది, సో దానికి డైరెక్ట్ గా మెసేజ్ చేసి బూతులతో తిడతారు. పొట్టకాయ వస్తుందండి ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను. నిన్నటికి నిన్న ఎవడో సమ్ బూతులు ఏమని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కావాలంటే స్క్రీన్ షాట్ చూపించగలనేమో గానీ బూతులతో తిట్టడం, లేదంటే పేరెంట్స్ ని తీసి తిట్టడం, ఇలా చాలా గలీజ్ గా పాపం ఫీల్ అయినట్టున్నారు. అయితే మీ ఆడవు కదా, నాన్న గురించి నేనే ఎడుతాను ప్రతిసారి, నేను ఎడుతుంటే మీరే కదా. ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో. ఎందుకమ్మా ఎడుతున్నావు అంటారు, అలాంటప్పుడు మళ్ళీ నువ్వు ఎడుతావు ఏంటి చెప్పు. అబ్బా సాయిరామ్. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళ అయిందా, బాగైందా, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా వాళ్ళైతే బాధపడడం జరిగింది అనమాట. అయన్నొద్దు, పాయింట్కి రా. ఒక రోజు ఆగుండుంటే తన నుంచి కూడా అపాలజీ వీడియో వచ్చేది కదా, ఒక్క నిమిషం ఆగకుండా నువ్వు కూడా ఎందుకు వీడియో అప్లోడ్ చేసావు అని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచి కూడా నన్ను అన్నారు. అంటే నేను ఆ వీడియోలో కూడా నేను మా చెల్లి అని చెప్పి నేనేం సపోర్ట్ చేయలేదండి. నేను చెప్పాను అక్క అలేఖ్య చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. వన్ సైడ్ మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, నాకు అర్థం కాలేదు సార్. మిస్టేక్ ఏంటంటే, ఒక పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళి. అవునా, నిజమా? అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పొగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? రోజు బిజినెస్ లేకుండా పోయింది. అయిందా, బాగైందా, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకా నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. అసలు ఏం జరిగిందంటే నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. అసలు ఒక ఆడపిల్ల అయ్యుండి అంత దారుణంగా ఎలా తిట్టగలిగింది, ఎలా మాట్లాడుతుంది బూతులని చాలా మంది అంటున్నారు. అటు చూడు, ఒక పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయి. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా.